హలో వ్యూయర్స్, ఈరోజు స్వీట్ తినాలనిపించిందండి. అందుకే డ్రైనర్స్తో బర్ఫీ చేస్తున్నాను. ఎలా తయారు చేయాలో చూద్దాం. హాఫ్ కప్పు క్యాష్యూస్ వేసుకున్నానండి, జీడిపప్పు ఒక హాఫ్ కప్పు, బాదాం వేసానండి, ఒక పావు కప్పు గుమ్మడి గింజలు, ఒక పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసి గ్రైండ్ చేసుకొని, తర్వాత డేట్స్ స్వీట్నెస్ ఎంత కావాలో అంత వేసాను. మిక్సీ పట్టేసానండి. కోర్స్గా ఉండాలండి. నోటికి క్రంచీగా అనిపిస్తుంది. ప్లేట్లో నెయ్యి రాసి వేసేసుకొని, నెయ్యితో మొత్తము అప్లై చేసేసి దాంట్లో ఆ పేస్ట్ అంతా వేసా నేను. వేసి నా దగ్గర చిన్నది హార్ట్ సింబల్ మోల్డ్ ఉంది, దాంతో నేను షేప్ కట్ చేశానండి. చూడండి, చాలా బాగా వచ్చినాయి. స్నాక్స్ కింద కూడా పెట్టొచ్చండి. చాక్లెట్స్ కావాలి అన్నప్పుడు ఇదే షేప్ కాకుండా చాలా షేప్స్ ఉంటాయండి. వాటితో కూడా కట్ చేసి చక్కగా మీరు స్నాక్స్ బాక్స్ కింద పెట్టేసేయచ్చు. పాపకి నేను స్నాక్స్ కింద పెడితే చాలా బాగా ఇష్టంగా తినిందండి. చూడండి, ఎక్కడ వేస్ట్ కాకుండా ప్రతిదీ కూడా నేను చేసేసాను. మనకు కూడా అండి, పెద్దవాళ్ళకి ఊరికే చాక్లెట్స్ తినాలని క్రేవింగ్స్, స్వీట్స్ తినాలన్న క్రేవింగ్ తగ్గాలి అంటే ఇలాంటివి చేసుకొని తినటం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. పిల్లలు కూడా అది తినను ఇది తినను అనకుండా అన్నీ ఇట్లా లడ్డూలాగా చేస్తుంటే పిల్లలకి అది అలవాటైపోయి ఇంకా తినడం లేదండి. అందుకని నేను ఈ షేప్ మార్చా నేను. ఇంకా వేరే షేప్స్ కూడా ఉన్నాయండి. ఆ రోజు నాకు ఇది కనపడితే ఈ షేప్స్, హార్ట్ షేప్లో ఉన్న మౌల్డ్ తీసుకొని నేను చేశాను. పాప మాత్రం చాలా ఇష్టంగా తినిందండి. స్కూల్కి కూడా తీసుకెళ్ళిందండి. లేడీస్కి సీడ్ సైక్లింగ్ చార్ట్ అని ఉందండి. వీటితో ఫ్లాక్ సీడ్స్, సెసమీ సీడ్స్, వీటన్నిటితో ఆ చార్ట్ కూడా ప్రిపేర్ చేసి పెడతాను. ఎలా వాడాలో కూడా నేను అన్ని మీకు వివరంగా చెప్తానండి. డ్రై నట్స్ పౌడర్ ఇందాక ఒక హాఫ్ బర్ఫీస్కి వాడానండి. ఇప్పుడు ఇంకొక హాఫ్ మ్యాంగో కేక్ చేశానండి. అది కూడా ఎలా చేయాలో చూద్దాము. ఒక 2 స్పూన్స్ ఓట్స్ మునిగే అంతా పల్ప్ వేసి పక్కన ఒక 5 to 10 minutes పెట్టుకోవాలండి. ఓట్స్ మ్యాంగో పల్ప్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి రెడీగా. దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇంకో ప్లేట్ తీసుకొని మొత్తం నెయ్యి రాసేసి దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, ఇది కూడా స్క్వేర్ షేప్లో చేసేసి చూడండి. డ్రై నట్స్ పేస్ట్ పైన మ్యాంగో ఓట్స్ గ్రైండ్ చేసిన పేస్ట్ అప్లై చేసి క్యాన్బెర్రీస్ వేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 minutes పెట్టానండి. ఫ్రిడ్జ్లో ఉంచి తీసి చల్లగా కట్ చేసుకుని తింటే చాలా బాగుందండి. ఇది కూడా ఈ 2 ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి. పిల్లలకి పెట్టొచ్చు, మీరు తినొచ్చు. స్వీట్నెస్ కూడా చాలా లైట్ గా ఉందండి. చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.